క్యూట్గా భలే ఉన్నాయి ఇవైతే. హలో మై క్యూటీస్, వాట్సాప్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి ఎల్లాలా. సో గైస్, ఈ సంక్రాంతికి అవుట్ఫిట్సే కాకుండా మనకి జ్యువెలరీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఒక బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను. ఇవన్నీ కూడా మీషో నుంచి పర్చేస్ చేశాను అనమాట. చాలా చాలా సింపుల్గా ఉంటాయి జ్యువెలరీ అండ్ ప్రైస్ అయితే చాలా చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. సో బడ్జెట్ ఫ్రెండ్లోనే తీసుకున్నాను అన్నీ కూడా. ఈ జ్యువెలరీ అంతా ఎలా ఉంది ఏంటి అని ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. నేను ఈ ఐటమ్స్ అన్నిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చి ఉంటాను. ఇన్ కేస్ ఎవరికైనా ఏదైనా నచ్చిందంటే మీరు అక్కడి నుంచి చెక్అవుట్ చేసి పర్చేస్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇవన్నమాట మనం ఇవాళ చూడబోయే కలెక్షన్. యాక్చువల్లీ నేను అన్ని అన్బాక్సింగ్ చేసి పెట్టాను. సో ఇప్పుడు 1 by 1 అన్బాక్సింగ్ చేసి చూపించాలంటే చాలా లెంత్ అయిపోతుంది కదా వీడియో. అందుకని ఆల్రెడీ ఓపెన్ చేసి అన్ని ఒక చోట పెట్టుకొని ఉన్నాను అనమాట. సో 1 by 1 మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ వన్ అయితే ఈ బ్యూటిఫుల్ హిప్ బెల్ట్ చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఫెస్టివల్లో మనకి ఆల్మోస్ట్ చాలా మంది హాఫ్ శారీస్ ఇలా కూడా వేసుకుంటూ ఉంటాం కదా. సో కొంచెం ఎక్స్ట్రా ట్రెడిషనల్గా ఉండాలని చెప్పి కొంచెం హెవీగా ఉన్నవి కూడా చూపెడుతున్నాను ఇవాళ. సో ఈ హిప్ బెల్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు ఫినిషింగ్ కూడా చూడొచ్చు, నీట్గా ఉంది అండ్ చాలా సింపుల్గా ఉంటుంది. మరీ హెవీ అట్లా కాకుండా ఏ అవుట్ఫిట్ మీదకైనా, లైక్ శారీ మీదకైనా, హాఫ్ శారీ మీదకైనా మంచిగా స్టైల్ చేయొచ్చు. మరీ ఎక్కువ గ్రాండ్గా అలా కాకుండా, మరీ సింపుల్గా కాకుండా కొంచెం మీడియంలో ఉంది. సో కొంచెం సింపుల్గా ఇష్టపడే వాళ్ళకు కూడా ఇదైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చాలా బాగుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఓవరాల్గా అయితే. అండ్ బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా రింగ్స్ ఇచ్చేస్తారు. సో మనకి ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది, అంటే హోల్డ్ చేయడం చాలా బాగుంటుంది ఇది. అండ్ కింద మొత్తం మనకి వైట్ కలర్ పర్ల్స్ అయితే ఇచ్చేశారు. సో ఇలా చాలా బాగుంది హిప్ బెల్ట్ అయితే. లెంత్ కూడా చాలా బాగుంది, మీరు చూడొచ్చు ఇక్కడ లెంత్ కూడా చాలా బాగుంది. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ హిప్ బెల్ట్. మీకు ఇక్కడ క్లోజప్లో చూపిస్తున్నాను, మొత్తం క్లియర్గా అర్థమవుతుంది కలర్ ఎలా ఉంది, ఫినిషింగ్ ఎలా ఉంది అని చెప్పేసి. అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి వడ్డానాలు ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ రింగ్స్ వచ్చాయి కదా దీనికి. ఇలాంటివి మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు లేదంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇలాంటి వాటికైతే బాగా సెట్ అయిపోతాయి, లైక్ టెంపుల్స్కి వెళ్ళడానికి అలా. అండ్ బ్యాక్ సైడ్ బెల్ట్ వచ్చి ఉంటాయి కదా, అలాంటివి అయితే మనకి పెద్ద పెద్ద ఫంక్షన్స్కి అయితేనే బాగుంటాయి, లైక్ వెడ్డింగ్స్కి అలాంటి వాటికి. చిన్న చిన్న వాటికంతా ఇలా ఉంటేనే చాలా సింపుల్గా ఉంటుంది. అది నా ఒపీనియన్. మీకు ఎలా అనిపిస్తుందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ యా, ప్రైస్ అయితే మనకి జస్ట్ 300 రూపీస్కే వస్తుంది. 300 రూపీస్కి అయితే ఇది చాలా బెస్ట్ క్వాలిటీ అనే చెప్పాలి. ఇలాంటిది ప్రతి ఒక్కరి దగ్గర ఒక్క ఐటమ్ ఉంటే సరిపోతుంది. సెకండ్ వన్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ నెక్ పీస్. ఇది ఒక చోకర్, చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇలా చాలా చాలా బాగుంది. నాకు సెంటర్లో వచ్చిన ఆ డిజైన్ ఏదైతే ఉందో చాలా బాగుంది కదా, చాలా నీట్గా ఉంది చోకర్ అయితే. మనం ఈ కలర్ అవుట్ఫిట్స్ మీదకి లేదంటే కాంట్రాస్ట్గా ఉన్న అవుట్ఫిట్స్ మీదకి దీన్ని స్టైల్ చేసామంటే నిజంగా చాలా నిండుగా ఉంటుంది నెక్కి. చాలా చాలా బాగుంది, చాలా నీట్గా కూడా ఉంది. మీరు అది క్లోజప్లో చూడొచ్చు. సో ఇలా పెట్టుకున్నామంటే చాలా నిండుగా ఉంటుంది అవుట్ఫిట్స్ మీదకి, శారీస్ మీదకైనా చక్కగా సెట్ అయిపోతుంది ఈ నెక్ పీస్ అయితే. అండ్ ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో, దీని మీదకి వచ్చిన ఇయర్ రింగ్స్ అయితే అంతకన్నా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇవి వచ్చేసి దీని మీదకి వచ్చిన బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి చూడండి. అసలు ఈ ఇయర్ రింగ్స్ కోసమైనా పర్చేస్ చేసుకోవచ్చు. ఈ ఇయర్ రింగ్స్ ఏంటంటే మనం ఈ చోకర్తోనే కాకుండా మనం వేరే అవుట్ఫిట్స్ మీద కూడా మంచిగా స్టైల్ చేయొచ్చు. ఇప్పుడు నేను వేసుకున్న ఈ అవుట్ఫిట్ మీద కూడా సెట్ అయిపోతాయి ఇలాంటివి. సో డిఫరెంట్గా ఉంటాయి, చాలా బాగున్నాయి ఈ ఇయర్ రింగ్స్ అయితే. మీకు ఇక్కడ క్లియర్గా అర్థం అవ్వకపోతే నేను మీకు క్లిప్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ప్రతి ఒక్క జ్యువెలరీది. సో మీకు ఆ ఫినిషింగ్ కానీ కలర్ కానీ డీటెయిల్గా అర్థం అవుతుంది. లైక్ ఇలా వీడియో చూసినప్పుడు కొంచెం డిస్టెన్స్ నుంచి ఉంటుంది కాబట్టి అంత మంచిగా ఫోకస్ అవ్వట్లేదు. నాకు ఈ చోకర్ ఎందుకో కానీ చాలా బాగా నచ్చేసింది. నేను చాలాసార్లు చెప్పాను కదా ఆల్రెడీ, నాకు ఆ సెంటర్లో ఉన్న ఆ పెండెంట్ ఏదైతే ఉందో చాలా బాగా నచ్చింది నాకు. చాలా సింపుల్గా ఉంది, లుక్ వైజ్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ సైడ్స్కి అవి చాలా లేయర్స్కి రావడం వల్ల చాలా నిండుగా అనిపిస్తుంది మనం పెట్టుకోగానే. అండ్ ప్రైస్ వచ్చేసి మనకి ఇది జస్ట్ 150 రూపీస్కి వచ్చేస్తుంది. చాలా చాలా వర్తి 150 రూపీస్కి అయితే. మనం బయట ఇయర్ రింగ్స్ ఒకటే పర్చేస్ చేయాలన్నా కూడా మనకి ఆ కాస్ట్ పడతాయి కదా. సో బెస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ చోకర్. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ ట్రెడిషనల్ శారీస్ మీదకి అలాంటి వాటికైతే చాలా చాలా బాగా సెట్ అయిపోతుంది. ఈ ఫెస్టివల్ సీజన్కి అయితే ఇది పర్ఫెక్ట్. అసలు
చాలా చాలా బాగుంది. దీనికి కూడా అంతే, మనకి అమ్మవారిది ఇస్తారు అండ్ తర్వాత మొత్తం రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్లో మొత్తం స్టోన్స్ ఇచ్చేస్తారు అండ్ కింద అయితే పర్ల్స్ ఇచ్చేస్తారు ఇలా వైట్ కలర్లో. చాలా చాలా బాగుంది. ఇదైతే మనం నెక్కి పెట్టుకున్నామంటే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా నిండుగా కూడా ఉంటుంది. అండ్ దీని మీదకి బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి మంచి ఇయర్ రింగ్స్ ఇచ్చారు. చాలా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే. చక్కగా ఇలా జుంకాస్ ఇచ్చేశారు. సో ఇలా చక్కగా జుంకాలు అయితే ఇచ్చేసారు. చాలా చాలా బాగున్నాయి ఇవైతే. ఇవి కూడా అంతే, మనం వేరే అవుట్ఫిట్స్ మీద కూడా మంచిగా స్టైల్ చేయవచ్చు. ఈ చోకర్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా వేరే అవుట్ఫిట్స్ మీద కూడా చక్కగా స్టైల్ చేయొచ్చు. జుంకాస్ అయితే చాలా బాగున్నాయి. వీటికి కూడా కింద అంతా వైట్ కలర్ పర్ల్స్తోని చాలా చాలా బాగా ఇచ్చేసారు. సో ఇలా చాలా బాగుంటుంది. జుంకా లవర్స్కి అయితే చాలా బాగుంటుంది. బికాజ్ మనం చోకర్ కాస్ట్కే పెడుతున్నాం. యాక్చువల్లీ చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయి అండ్ దానికి మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తున్నాయంటే చాలా బెస్ట్ కదా. ఈ చోకర్ అయితే చాలా బాగుంది. ఓవరాల్గా క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. కానీ ఒక్కటి ఏంటంటే అక్కడ అమ్మవారి విగ్రహం ఉంది కదా, అది ఫేస్ దగ్గర ఒకటి కొంచెం హోల్ లాగా ఉంది, ఫినిషింగ్ సరిగ్గా లేదు. సో అదొకటి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మనం. అండ్ జుంకాస్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇది కూడా మనకి ప్రైస్ అయితే జస్ట్ 150 రూపీస్కే వచ్చేస్తుంది. 150 రూపీస్కి అయితే ఇది చాలా వర్తి. జుంకాస్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ జ్యువెలరీ. దీనికి కూడా మంచిగా బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చారు కదా. నాకు ఇలా బాక్స్లో ప్యాక్ చేసి ఇస్తే ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పుకున్నాను చాలాసార్లు, మనం మంచిగా స్టోర్ చేసుకోవచ్చు వాటిని. అలాగే కాటన్లో అలా పెట్టేసి మంచిగా స్టోర్ చేసేసుకోవచ్చు. మనకి బాక్స్లో రాకుంటే మనం మళ్ళీ వీటిని స్టోర్ చేయాలంటే అదొక పెద్ద టాస్క్ మనకి. యాక్చువల్లీ నేను ఈ జ్యువెలరీ అయితే ఇంతకుముందు ఆల్రెడీ చూపించాను. ఇది మీకు గుర్తుంటుంది, మీరు నా ప్రీవియస్ వీడియోస్ ఫాలో అయ్యింటే ఖచ్చితంగా ఇది గుర్తుపట్టగలరు మీరు. ఇదే పెండెంట్ వస్తుంది, కాకపోతే ఈ బీడ్స్ మారిపోతాయి మనకు. అప్పుడు నేను చూపించిన దానికైతే కొంచెం పెద్దగా ఉన్న స్టోన్స్ అలా వచ్చాయి. వీటికైతే ఇలా క్రిస్టల్స్ లాగా ఇచ్చేసారు. చాలా షైనీగా చాలా బాగుంది క్రిస్టల్స్ కూడా. సో దీనికి మనం ఈ డాలర్తోని పేర్ చేయాలి. సో ఇలా పేర్ చేసామంటే చాలా చాలా బాగుంటుంది. నేను మీకు పేర్ చేసి కూడా చూపిస్తాను ఒకసారి, లుక్ ఎలా ఉంటుందని మీకు అర్థమవుతుంది. అండ్ పెండెంట్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఇలాంటి వాటికి ఇది సపరేట్గా రావడం వల్ల ఏంటంటే, మనం వేరే కలర్, మనకి ఇలాంటి క్రిస్టల్ చైన్స్ మనకి చాలా దొరుకుతాయి మార్కెట్లో. సో ఇలాంటి వేరే డిఫరెంట్ కలర్స్లో కూడా మనం ఈ క్రిస్టల్స్ చైన్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ వాటికి కూడా మనం మంచిగా ఇలా స్టైల్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. సో అలా డిటాచ్ చేసుకునే ఆప్షన్ ఇవ్వడం వల్ల మనకు అది బెస్ట్. సో ఇలా ఇచ్చేసారు బ్యాక్ సైడ్ అయితే. జస్ట్ ఈ చైన్ని మనం ఇందులోకి ఇన్సర్ట్ చేసేయడమే. చాలా సింపుల్. నాకు వీటిలో ఈ కింద సైడ్ ఇచ్చాయి కదా, చాలా బాగున్నాయి. ఇవైతే చాలా గ్రాండ్గా కనిపిస్తున్నాయి, మీరు చూడొచ్చు. దీన్ని మనం ఓన్లీ చైన్ లాగా అలా వేసుకొని కూడా మంచిగా స్టైల్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. సో మనకు ఆప్షన్ ఉంది కాబట్టి దీనికి డిటాచ్ చేసే ఆప్షన్ ఎలా కావాలంటే అలా మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న చైన్స్తో వాటితో కూడా మనం మంచిగా పేర్ చేయొచ్చు. ఈ బ్యూటిఫుల్ నెక్ పీస్ అయితే మనకి జస్ట్ 250 to 300 రేంజ్లో వస్తుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ క్రిస్టల్స్ అయితే ఫుల్ షైనీగా ఉన్నాయి. అండ్ అష్టలక్ష్మి పెండెంట్ కూడా చాలా నీట్గా ఉంది. ఫినిషింగ్ అయినా ఏదైనా చాలా చాలా నీట్గా ఉంది. సో నెక్స్ట్ వన్ అయితే ఇది ప్యాక్ ఆఫ్ 2. యాక్చువల్లీ ఇది కాంబోలో వచ్చేసింది నాకు. సో అందులో ఫస్ట్ వన్ అయితే ఈ రెడ్ కలర్ది చాలా బాగుంది. సింపుల్గా ఉంటుంది. ఇది కూడా ఒక నెక్ పీస్, చాలా చాలా సింపుల్గా ఉంటుంది. ఇది రూబీ పింక్ కలర్లో ఉన్నాయి ఇవైతే. సో ఇలా ఉంటుంది. మామిడి బిందె షేప్ అంటారు కదా, సో ఆ షేప్లో ఉంది అన్నీ కూడా. సో ఇలా ఉంటుంది. దీని మీదకి ఇయర్ రింగ్స్ అయితే నిజంగా చాలా బాగా ఇచ్చేసారు. జుంకాస్ ఇచ్చారు, కాకపోతే చాలా చిన్నవి, క్యూట్గా భలే ఉన్నాయి ఇవైతే. మరీ హెవీ జుంకాస్ లాగా కాకుండా చాలా చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు నేను వేసుకున్న ఈ అవుట్ఫిట్ మీద కూడా పేర్ చేస్తే చాలా బాగా సెట్ అయిపోతాయి ఈ ఇయర్ రింగ్స్ అయితే. చాలా చాలా బాగున్నాయి. జుంకాస్ చాలా చిన్న సైజులో ఇచ్చేసారు కాబట్టి మంచిగా వేసుకోవచ్చు మనం. నాకు ఈ నెక్ పీస్ ఎంత నచ్చిందో దానికన్నా కూడా నాకు ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చేసాయి. చాలా చాలా క్యూట్ ఉన్నాయి. చిన్న ఇయర్ రింగ్స్ మంచిగా ఉన్నాయి. జుంకాస్ అయితే హెవీ జ్యువెలరీ వాటికంటే కూడా ఇలాంటివి అయితే చాలా చాలా బాగుంటాయి. అన్ని అవుట్ఫిట్స్ మీద కాదు కానీ కొన్నింటికి పెద్దవే బాగుంటాయి, కొన్నింటికి చిన్నవి బాగుంటాయి. సో చిన్న వాళ్ళ ఇష్టపడే వాళ్ళకైతే ఈ నెక్ పీస్ అయితే పర్ఫెక్ట్. అండ్ ఇది కాంబో అని చెప్పా కదా, ఇందులో ఇంకొక నెక్ పీస్ కూడా వచ్చింది మనకు. సో ఇలా ఉంటుంది నెక్ పీస్ అంతా. మొత్తం గోల్డ్ కలర్లోనే ఉంటుంది. అండ్ దాని మీద కూడా మనకి ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు.
నాకు పెట్టుకుంటే కానీ తెలియదు, ఒకసారి ట్రై చేసి చూడాలి ఎలా ఉంటుందో లుక్. ఇదైతే ఒక సింపుల్ నెక్ పీస్, కలర్ అయితే చాలా బాగుంటుంది, ఎవరికైనా చక్కగా సెట్ అయిపోతుంది. అండ్ ఎస్పెషల్లీ ఇయర్ రింగ్స్ ఆర్ మై ఫేవరెట్ పార్ట్. చాలా చాలా క్యూట్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే, మన ఏ అవుట్ఫిట్ మీదకైనా కూడా చక్కగా సెట్ అయిపోతాయి. అండ్ ఈ జ్యువెలరీలో నేను కాంబో అని చెప్పా కదా, ఇది వచ్చేసి సెకండ్ ఐటమ్. అందులో ఈ 2 కలిపేసి మనకి జస్ట్ 200 రూపీస్కి వచ్చేస్తాయి. అండ్ మన లాస్ట్ నెక్ పీస్ వచ్చేసి ఇది కూడా ఒక చోకర్, చాలా నీట్గా ఇచ్చారు. ప్యాకింగ్ అయితే మంచిగా బాక్స్ ప్యాకింగ్లో వచ్చేసింది. ఇవి వీటి మీదకి ఇయర్ రింగ్స్, మనకి చోకర్కి సెంటర్లో కూడా ఇలానే వస్తుంది. సో అవే ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చేసారు. చాలా పెద్దగా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే, సో అందరికీ సెట్ అవ్వకపోవచ్చు. చిన్నవి యూజ్ చేసే వాళ్ళైతే ఈ ఇయర్ రింగ్స్ యూజ్ చేయడం కొంచెం కష్టమే, చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ చోకర్ వచ్చేసి ఇలా ఉంటుంది. కేరళ లుక్స్ కేరళ అవుట్ఫిట్స్ అలా ట్రై చేస్తుంటారు కదా, కేరళ లుక్ అలాంటి అవుట్ఫిట్స్ మీదకైతే ఇది చాలా బాగుంటుంది. నాకు చోకర్ చూడగానే ఫస్ట్ అదే లుక్ స్ట్రైక్ అయింది మైండ్లో. సో చాలా చాలా బాగుంటుంది. అలాంటి అవుట్ఫిట్స్ మీదకైతే చాలా నిండుగా ఉంటుంది ఇది. సో మన దగ్గర ఉన్న అవుట్ఫిట్స్ని బట్టి కూడా మనం మంచిగా స్టైల్ చేయొచ్చు ఈ చోకర్ని కూడా. 4 లేయర్స్లో ఇచ్చేస్తారు ఇదైతే మనకి. సో అలా సెంటర్లో మాత్రం ఇలా ఇచ్చేస్తారు చోకర్. అండ్ సేమ్ అవే మనకి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు, నేను ఫస్ట్లో చూపెట్టాను కదా. ఈ చోకర్ అయితే నిజంగా చాలా క్లాసీగా ఉంటుంది, బికాజ్ వైట్తో చాలా నీట్గా ఇచ్చారు. ఆ డీటెయిలింగ్ ఏదైతే ఉందో చాలా చాలా నీట్గా ఉంది. సో ఎవరికైనా కూడా చాలా క్లాసీ లుక్ ఇస్తుంది. అండ్ ప్రైస్ వచ్చేసి మనకు జస్ట్ 130 రూపీస్కి వచ్చేస్తుంది. సో చాలా బెస్ట్ డీల్, దట్ టు విత్ ఇయర్ రింగ్స్. సో గాయస్, వీడియో మొత్తం చూశారు కదా. ఇవాళ జ్యువెలరీ కలెక్షన్లో మీకు ఏది బాగా నచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ టైం మరొక మంచి హాల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యు ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.